ప్రవీణ్ గారి భార్య జెసికా గారు 2 సందర్భాల్లో మాట్లాడారు. 2 చోట్ల కూడా ఆవిడ మొదటి వీడియోలో ఆవిడ ఏమన్నారంటే, పగ తీర్చుకోవడం మన వంతు కాదు, డోంట్ టేక్ రివెంజ్. ఓకే, అంటే యాక్సిడెంట్ అయితే రివెంజ్ తీర్చుకుంటాం ఎవరి మీదైనా. ఆవిడ మాటల్ని మనం బాగా లాజికల్గా థింక్ చేస్తే, పగ తీర్చుకోవద్దు, వదిలేద్దాం, దేవుడు చూసుకుంటాడన్నారు. అంటే ఆవిడ మైండ్లో కూడా దీని వెనకరా చంపిన వ్యక్తులు ఎవరో ఉన్నారు అన్నట్టు కోణంలోనే ఆవిడ పగ తీర్చుకోవద్దు, మీరు సైలెంట్గా ఉండండి, దేవుడికి వదిలేద్దామని చెప్పారు. రెండవ వీడియోలో కూడా ఆవిడ యేసు ప్రభు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా వాళ్ళని క్షమించేద్దామన్నారు. క్షమించటం అంటే ఎవరిని క్షమిస్తారు? తప్పు చేసిన. అంటే ఈ మరణం వెనకాల తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. 2 సందర్భాల్లో జెసికా గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా ఆవిడ క్షమించేద్దాం అన్న మాటని వాడారు. సో దీన్ని బట్టి అర్థం ఏంటి? డైరెక్ట్గా క్షమించేద్దాం అనలే, మీరు అనుకుంటున్నట్టు ఈ మరణం వెనకాల ఇంకెవరైనా హస్తం ఉంటే వాళ్ళని దేవుడు క్షమించాలని మనం కోరుకుందామని చెప్పిందా. మీరు అనుకున్నట్టు అని చెప్పిందామే. డెఫినెట్లీ అదే జరిగింది కాబట్టి వాళ్ళని క్షమించేద్దామని అనలేదు. మీరు ఒకసారి ఆ వీడియో మరలా ఒకసారి చూడండి, ఫస్ట్ మాట్లాడిన వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం పగ తీర్చుకోకూడదు, దేవుడు క్షమించాడు కూడా మనం క్షమించేద్దామని క్లియర్గా ఆవిడ చెప్పారు. సో ఆ ఫ్యామిలీకి లేని బాధ మాకెందుకు అన్నారు కదా. సరే అలాగే అనుకుందాం. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదా? టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ, టోటల్ వరల్డ్ వైడ్గా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి.